హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి డైలీ యూజ్ చేసేటటువంటి సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ వన్ చూడండి, నన్ను తిరిగి పిలవండి. నన్ను మళ్ళీ పిలవండి, ఇప్పుడు టైం అయిపోయింది కదా, నన్ను మళ్ళీ తిరిగి పిలవండి అంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నావు? కాల్ మీ బ్యాక్. కాల్ మీ బ్యాక్, మళ్ళీ నాకు పిలవండి, ఇప్పుడు టైం అయిపోయింది కదా, మళ్ళీ మీరు తర్వాత నన్ను పిలవండి అంటాం కదా. సో అట్లా కాల్ మీ బ్యాక్ అంటే తిరిగి నన్ను పిలవండి. నెక్స్ట్, నాకు సహాయం చేయండి. నాకు సహాయం చేయండి అంటే దాన్ని ఏమంటాం? రెండు విధాలు అనవచ్చు. నాకు సహాయం చేయండి అంటే డూ మీ ఏ ఫేవర్. నాకు ఫేవర్గా చేయండి, నాకు సహాయం చేయండి. ఇక్కడ హెల్ప్ కూడా అనవచ్చు, బట్ ఇంకో సెంటెన్స్ విధంగా కూడా ఫామ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, నా ఉద్దేశం కాదు. నా ఉద్దేశం కాదు అంటే ఐ డోంట్ మీన్ ఇట్. ఐ డోంట్ మీన్ ఇట్ అంటే నా ఉద్దేశం ఇది కాదు, ఇంకా వేరేది అంటాం కదా, అట్లా నా ఉద్దేశం ఇది కాదు, ఇలా అని కాదు, బస్ చెప్పాలి కాబట్టి చెప్తున్నా. నా ఉద్దేశం ఇది కాదు అంటే ఐ డోంట్ మీన్ ఇట్, నా ఉద్దేశం ఇది కాదు. నెక్స్ట్, వీలైనంత త్వరగా. నువ్వు ఎక్కడుంటావు ఏమో నాకు సంబంధం లేదు, కానీ వీలైనంత త్వరగా ఇంటికి రావాలి, వీలైనంత త్వరగా మనం నేర్చుకోవాలి, వీలైనంత త్వరగా మనం హైదరాబాద్ వెళ్ళాలి, అట్లా అంటాం కదా. అట్లా దాంట్లో వీలైనంత త్వరగా అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే వీలైనంత త్వరగా మనం చేరుకోవాలి అంటాం కదా, అట్లా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నెక్స్ట్, నాకు అర్థం కాలేదు. నాకు అర్థం కాలేదంటే సింపుల్గా మనం అంటాం కదా, నాకు క్లాస్ టీచర్ ఇది అర్థం కాలేదు, ఎన్నిసార్లు ఏం చెప్తా అంటాం కదా, అట్లా ఐ డోంట్ అండర్స్టాండ్. ఐ డోంట్ అండర్స్టాండ్. ఐ డోంట్ అండర్స్టాండ్ నాకు అర్థం కాలేదు. ఐ డోంట్ అండర్స్టాండ్ అంటే నాకు అర్థం కాలేదు. నెక్స్ట్, ఖచ్చితంగా కాదు. ఖచ్చితంగా కాదు అంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం? అబ్సల్యూట్లీ. అబ్సల్యూట్లీ. అబ్సల్యూట్లీ నాట్. ఖచ్చితంగా కాదు. నెక్స్ట్ అండ్ ఫైనల్ చూడండి, ఆశ వదులుకోవద్దు. ఇది మీకు క్వశ్చన్ కూడా అడిగాం కదా, ఆశ వదులుకోవద్దు. ఆశ వదులుకోవద్దు అంటే డోంట్ లూజ్. ఆశ అంటే హోప్. డోంట్ లూజ్ హోప్ అంటే ఆశ వదులుకోవద్దు. ఆశ వదులుకోవద్దు అట్లా. సో రేపటికి మీకు క్వశ్చన్, ఈరోజు వచ్చేసేటువంటి క్వశ్చన్ వచ్చేసి ఇక్కడకు రా. ఇక్కడకు రా, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి. ఇక్కడకు రా అంటే ఇక్కడికి రా అంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గణేష్ అఫీషియల్. థ్యాంక్ యూ.